డబ్బుల కోసం హత్యలు చేయడం ఆ ముఠా పని. ఎవరికి ఎలాంటి ఆధారాలు దొరకకుండా అంతా పక్కాగా దృశ్యం సినిమా తరహాలో ప్లాన్ చేయడంలో ఆరితేరారు. ఇలాగే గుంటూరు జిల్లాకు చెందిన ఓ రియల్ వ్యాపారిని ట్రాప్ చేసి హత్య చేశారు. కానీ పక్కాగా సేకరించిన ఆధారాలతో ఆ గ్యాంగ్ భరతం పట్టారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలిసాయి. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు శంకర్రావు. ఊరు గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఫణిధరం. రియల్ వ్యాపారం చేస్తూ బాగానే సంపాదించాడు. అయితే జులై 7న శంకర్రావుకు భూమి కొనుగోలుకు సంబంధించిన ఫోన్ వచ్చింది. దీంతో తాను చిలకలూరిపేట వరకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. కానీ సాయంత్రమైనా తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో శంకర్రావు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మరుసటి రోజు తాడికొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే పోలీసులు శంకర్రావు సెల్ నెంబర్కు ఫోన్ చేస్తే ఓ భూమి కొనుగోలు వ్యవహారం మాట్లాడుతున్నారని చెప్పి పెట్టేశారు. దీంతో పోలీసులు సెల్ ఫోన్ లొకేషన్ ట్రేస్ చేశారు. లొకేషన్ వైజాగ్ లో ఉన్నట్లు చూపించింది. అనుమానం వచ్చిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. మిస్సింగ్ కేసు నమోదైన 3 రోజుల తర్వాత గుంటూరు రూరల్ మండలం పొత్తూరు సమీపంలోని క్వారీగుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో నల్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం కాళ్లు చేతులు కట్టేసి సిమెంటు పోల్తో కలిపి క్వారీగుంటలో పడేసి ఉండడం గుర్తించారు. మృతుడు ఎవరనే దానిపై విచారణ చేపట్టారు. మృతుడిని అదృశ్యమైన రియల్ వ్యాపారి శంకర్రావుగా తేల్చారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. శంకర్రావును హత్య చేసి కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితులు దృశ్యం సినిమా తరహాలో ప్లాన్ చేశారు. ఆ సినిమాలో హీరో వెంకటేష్ కారును ఏకంగా క్వారీ గుంతలో పడేస్తాడు. అదే తరహాలో శంకర్రావు డెడ్ బాడీని నిందితులు సిమెంట్ పోల్కు కట్టి క్వారీ గుంతలో పడేశారు. కానీ దురదృష్టవశాత్తు డెడ్ బాడీ నీళ్లపైకి తేలింది. అంతేకాదు, శంకర్రావు సెల్ ఫోన్ మాయం చేయడంలోనూ దృశ్యం సినిమానే ఫాలో అయ్యారు నిందితులు. పోలీసులతో మాట్లాడిన తర్వాత సెల్ ఫోన్ను లారీలో వేసి వైజాగ్ పంపించేశారు. పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయడంతో వైజాగ్ లొకేషన్ చూపించింది. అంటే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు దృశ్యం తరహాలోనే స్కెచ్ చేసినట్లు తెలుస్తోంది. వెంగళాయపాలెంకు చెందిన వైసీపీ నేత ఓంకార్ నాగేశ్వరరావు వద్ద పనిచేసిన శామ్యూల్ కు శంకర్రావుతో పరిచయం ఉంది. శంకర్రావు ఒంటిపై భారీగా బంగారం ఉంటుందని నాగేశ్వరరావుకు చెప్పాడు. దీంతో అందరూ కలిసి శంకర్రావు హత్యకు ప్లాన్ చేశారు. శంకర్రావుకు శామ్యూల్ ఫోన్ చేసి భూమి కొనుగోలు గురించి మాట్లాడాడు. దీంతో శంకర్రావు భూమి గురించి మాట్లాడేందుకు వచ్చాడు. అందరూ కలిసి కారులో బయలుదేరారు. దారి మధ్యలో శంకర్రావు గొంతుకు కొరియన్ బైండింగ్ వైరు బిగించి హత్య చేశారు. అనంతరం ఒంటిపై ఉన్న బంగారం తీసుకుని మృతదేహాన్ని పొత్తూరు సమీపంలో క్వారీ గుంతలో పడేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. పోలీసుల విచారణలో ఈ గ్యాంగ్ గతంలో మరో హత్య కూడా చేసినట్లు తేలింది. ఓంకార్ నాగేశ్వరరావు కూతురు ఒక యువకుడితో ప్రేమలో పడి ఇంటి నుంచి పారిపోయింది. అయితే తన కూతురు ఇంట్లో నుంచి పారిపోవడానికి సహకరించిన నాగరాజు అనే వ్యక్తిపై పగ పెంచుకున్న నాగేశ్వరరావు ఇదే తరహాలో అతన్ని హత్య చేశాడు. హత్య చేసి మృతదేహాన్ని మాచర్ల సమీపంలో సాగర్ కుడి కాల్వలో పడేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడైన ఓంకార్ నాగేశ్వరరావుపై లైంగిక వేధింపుల కేసుతో పాటు గంజాయి కేసు కూడా నమోదైంది అంటున్నారు. మిగతా నిందితులకు కూడా నేర చరిత్రున్నట్లు పోలీసులు తెలిపారు. కొరియన్ తాడుతో స్ట్రాంగులేట్ చేసి చంపడం జరిగింది. కారులో చంపినాక మళ్ళా వాళ్ళు ఈ పొత్తూరు దగ్గర వచ్చి క్వారీ గుంటలో బాడీను ఒక సిమెంట్ పోల్తో తాడుతో కట్టేసి క్వారీ గుంటలో డంప్ చేయడం జరిగింది. డంప్ చేసినాక ఈ బాడీ పైకి వచ్చిన తర్వాత మనకి బాడీ రికవర్ అయింది. సో ఎవరైతే దీంట్లో 5 మంది ముద్దాయిలు ఉన్నారో దాంట్లో A1 ఓంకార్ నాగేశ్వరరావు, అతని మీద ఇంతకుముందు మహిళా పోలీస్ స్టేషన్ గుంటూరులో ఒక సెక్షువల్ హరాస్మెంట్ కేసు ఉంది. అదేవిధంగా ఒక NDPS కేసు కూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఉంది. అదేవిధంగా ఇంకొక అతను మణికంఠ అనే అతను ఉన్నాడు. అతని మీద కూడా 3 ఎక్స్టార్షన్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా మిగతా 2 ముద్దాయిల మీద కూడా ఒక చీటింగ్ కేసు అండ్ అదేవిధంగా ఇంకొక 2 మీద చీటింగ్ కేసులు ఉన్నాయి. ఈ గ్యాంగ్ మరొకరిని కూడా హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ప్రస్తుతం నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో మరో హత్య కుట్ర భగ్నమైందని తెలుస్తోంది.